హాయ్ ఫ్రెండ్స్. నిఫ్టీలో ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టిప్స్ నేర్చుకునే లెసన్ పాయింట్స్ ఈరోజు ఉన్నాయన్నమాట మనకి. 20థ్ జూలై నిఫ్టీలో మనకి మార్కెట్‌లో ఎలా జరిగింది? ఏంటి అసల? ఎక్కడ స్టాప్ లాస్ పాసిబిలిటీ పాయింట్స్ ఉంటాయి? అసలు ఎందుకు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది? స్వీప్స్‌ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి? ఈరోజు మార్కెట్‌లో చాలా చాలా బ్యూటిఫుల్‌గా మనం ఎక్స్‌ప్లనేషన్ చేసుకునే పాయింట్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే సబ్జెక్టివ్ పరంగా మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఈరోజు మార్కెట్‌లో చాలా చాలా వచ్చాయన్నమాట. సో, ఈరోజు వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఉపయోగపడతదని చెప్పేసి ఈ వీడియో చేసి పెడుతున్నాను ఇక్కడ మీకు. సో, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టోటల్ వీడియో మీరు లెంగ్త్ చూడండి. మీకు ఉపయోగపడే వీడియో అన్నమాట మనకి. ఓకే. రైట్. వీడియోలోకెళ్ళే ముందు వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకెళ్ళే ముందు ఫస్ట్ డేస్‌లా డే టైమ్ ఫ్రేమ్ దగ్గర నుంచి వద్దాం. డే టైమ్ ఫ్రేమ్ దగ్గర నుంచి వస్తే లాస్ట్ వీక్ ఏమైంది? ఫ్రైడే మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయింది క్యాండిల్. క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మనకి బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ఫార్మ్ అయింది. ఓకే. బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ఫార్మ్ అయింది. అది తర్వాత విషయం. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ వీక్ ఉన్నది కదా! లాస్ట్ వీక్ కాక లాస్ట్ వీక్ అంటే 6థ్ జూలై ఆ టైప్ వీక్. అక్కడ మనకేమైందంటే ప్రీవియస్‌గా లైక్ ఏంటంటే ప్రీవియస్ వీక్ యొక్క హైని స్వీప్ చేసి లోపల క్లోజ్ అయిన క్యాండిల్ ఉన్నదన్నమాట. ఓకే. స్వీప్ అయిన క్యాండిల్ ఉందన్నమాట. అయితే ఏమైంది ఫ్రైడే ఆ స్వీప్ అయిన క్యాండిల్ ఒక లైక్ ఏంటంటే ఓపెనింగ్ పాయింట్‌ని ఫ్రైడే టెస్ట్ చేసిందన్నమాట మనకి. ఈ పాయింట్స్ ఇలా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే. హైయర్ టైమ్ ఫ్రేమ్‌వి. తర్వాత ఇప్పుడు లోవర్ టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తాం. లోవర్ టైమ్ ఫ్రేమ్ తీసుకెళ్తే ఫ్రైడే ఏం జరిగిందో దాన్ని బట్టి ఈరోజు మండే ఇంపాక్ట్ అవుతుందన్నమాట మనకి. ఫ్రైడే ఏం జరిగింది? యాక్చువల్లీ ఫ్రైడే ఏమైందంటే లైక్ మార్కెట్ ఫ్రైడే రోజు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్ చేసి అప్ సైడ్‌కి ఎళ్ళిందన్నమాట. అయితే అప్‌సైడ్‌కెళ్ళిన తర్వాత ఇది మంచిగా బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగిందా? జరగలేదనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ మాట. మనకి లిక్విడిటీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్‌మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదు. తర్వాత బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగిన తర్వాతనే మనకి మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ హై అన్నది కదా! ఈ హై అనేది స్వీప్ అయ్యింది. అంటే లైక్ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఉంది కదా! ఈ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనేది స్వీప్ అయింది. సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. అయితే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఏమో స్వీప్ అవుతుంది. అయితే ఎక్కడి నుంచి మీకు ఇందాక ఇక్కడ బాక్స్ తీసాను కదా! వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోని మనకి ఏమవుతుంది? వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోని లాస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ప్రీవియస్ వీక్‌ని స్వీప్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయిన క్యాండిల్‌ని ఫ్రైడే అక్కడ ఆ ఏరియాని టెస్ట్ చేస్తుందన్నమాట. ఆ ఏరియాని టెస్ట్ చేసి స్వీప్ అయ్యి క్లోజ్ అవుతుందన్నమాట. సో, ఏదైతే ఇక్కడ లిక్విడిటీ తీసుకెళ్ళి అప్ సైడ్‌కెళ్తుందో వెళ్ళినట్టే వెళ్ళి అక్కడ ఆ ఏరియాని టెస్ట్ చేసి ఇక్కడ ఈ హైట్ దగ్గర మనకి బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ సిగ్నల్ సరిగ్గా ఇవ్వట్లేదు. అయితే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమో సరిగ్గా ఇవ్వట్లేదు. ఓకే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏమో మంచిగా బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది క్యాండిల్. ఇదిగోండి సార్. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో క్యాండిల్ ఏమో మంచిగా బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. 30 మినిట్స్‌లో కూడా యాక్చువల్ చెప్పాలంటే స్వీప్ అయినట్టే కనిపిస్తుంది. ఓకే. 30 మినిట్స్‌లో కూడా క్యాండిల్ స్వీప్ అయినట్టే కనిపిస్తుంది. బట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ అయితే మనకి మంచిగా బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే. మరిప్పుడు అది బ్రేక్ అయిందా? స్వీప్ అయిందా? ఏంటి కన్‌ఫ్యూజన్? నేనేమంటానంటే బ్రేక్ అవ్వలేదు. ఎందుకు బ్రేక్ అవ్వలేదంటే ఇక్కడ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ క్లియర్‌గా మనకి స్వీప్ అవుతుంది. ఓకే. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ అవుతుంది. ఓకే. ఇన్ కేస్ బ్రేక్ అవ్వాలంటే మనం వెయిట్ చేయాలి. ఏం వెయిట్ చేయాలంటే ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ ఫ్రైడే అక్కడ ఆగిపోయింది కదా! ఓకే. ఆగిపోయింది. ఎర్లీ మార్నింగ్ మార్కెట్ ఐదర్ ఇది బ్రేక్ అయిపోతే అప్పుడు మనం ఇది బ్రేక్ అయినట్టు కన్సిడర్ చేసుకోవాలి. బ్రే మళ్ళా ఇది బ్రేక్ అవ్వకుండా స్వీప్ అయితే మళ్ళా అక్కడ పైనుంచి లిక్విడిటీ తీసుకొస్తున్నట్టు మాట. ఓకే. సో, ఏంటయింది ఇక్కడ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఏమైంది? ఈ ఏరియాలో ఓపెన్ అయింది. ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. ఫ్లాట్‌గా ఓపెన్ అయిపోయి మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయింది. సో, ఇప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఉన్నాదో ఇది మనకి ఇది బ్రేక్ కాదు. ఇది స్వీప్ అయినట్టమాట. ఓకే. అది బ్రేక్ కాదు. స్వీప్ అయిపోయినట్టు. సో, ఇన్ కేస్ పొరపాటున కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఆర్డర్ బ్లాక్ కింద కన్సిడర్ చేసుకున్నారనుకోండి. అది ఫెయిల్యూర్ అవుతది. ఓకే. బికాజ్ మరి ఇండ్యూస్‌మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కదా మరి. ఓకే. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇండ్యూస్‌మెంట్. ఇక్కడ ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయితే అది ఇండ్యూస్‌మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ. కానీ అది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అది జరిగిందా? 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ స్వీప్ అయిపోయింది. అయితే ఎర్లీ మార్నింగ్ క్యాండిల్ అనేది ఇక్కడ ఈ హైని మంచిగా బ్రేక్ చేసేసుండుంటే ఇది ఆర్డర్ బ్లాక్ అయ్యేది. కానీ ఏమైంది? ఆ హై అనేది ఇంకా బ్రేక్ అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్‌కొచ్చింది. మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ దగ్గరకొస్తుంది. ఇంబాలన్స్ ఉన్నది అని డైరెక్ట్‌గా ఎంట్రీ పెట్టేసామనుకోండి. ఫెయిల్యూర్ ఎంట్రీ. ఓకే. అర్థమైందా మీకిక్కడ లాజిక్? ఎంత ఇంపార్టెంటో స్వీప్ ఇక్కడ హై స్వీప్ అవ్వడం. ఈ హై స్వీప్ వల్ల మొత్తం మార్కెట్ అనాలిసిస్ మారిపోయిందన్నమాట మనకి. ఓకే. మార్కెట్‌ని ఈ విధంగా రీడ్ చేయడం నేర్చుకోవాలి. లేదు మాకిలాంటి లైక్ ఏంటంటే కాన్సెప్ట్స్ తెలియవు. స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. దట్ టూ ఇన్ ఇండియన్ మార్కెట్స్. ఇండియన్ మార్కెట్స్‌లోని ఆ కాన్సెప్ట్స్ మీరు అప్లై చేయడం అంత ఈజీ కాదు. ఓకే.
మీరు ఏదో ఫారెక్స్ మార్కెట్లో అప్లై చేసుకోవచ్చేమో, కానీ ఫారెక్స్ మార్కెట్లో అప్లై చేసినట్టు ఇండియన్ మార్కెట్లో అప్లై చేయడం అంత ఈజీ కాదు. స్మార్ట్ మనీ ఐసీటీ లైక్ లిక్విడిటీ కాన్సెప్ట్స్‌కి దానికి ఇంకా చాలా టెక్నిక్స్, టాక్టిక్స్ ఉంటాయన్నమాట. సో, ఎవరైనా సరే నేర్చుకోవాలి. ఓకే. స్మార్ట్ మనీ ఐసీటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇండియన్ మార్కెట్‌లో నేర్చుకోవాలనుకుంటే, సో, నేను ఈ క్లాస్ కూడా టీచ్ చేస్తుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే, ఓకే. ఈ నంబర్‌కి డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది కిందన. కావాలనుకుంటే నంబర్ ఇక్కడ కూడా నోట్ చేసుకోవచ్చు. కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్‌లోనే మీకు లైక్ చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్ టీచ్ చేయబడడం జరుగుతుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటది. ఎవరైనా కావాలనుకుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. రైట్. సో, ఆ విధంగా ఏంటంటే ఈ యొక్క స్వీప్ వల్ల ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ కాకుండా అయిపోయింది. అయితే రైట్. ఇప్పుడు ఇంకో మిస్టేక్ ఉన్నది. అయితే ఇక్కడ నేను మిస్టేక్ చేశాను మార్నింగ్. ఓకే. ఏంటి మిస్టేక్ చేశాను మార్నింగ్ అంటే మిస్టేక్ చేయడం కాదు. నేనేం చేశానంటే లైక్ ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు అయింది కదా! సో, ఇప్పుడు పుల్ బ్యాక్ ఇది అప్ సైడ్‌కెళ్ళింది కదా! 1 అవర్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ మాట. ఓకే. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్. ఓకే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్. అయితే ఏం చేశాను, ఓకే. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ కదా! సో, ఇక్కడ ఏమవుతుంది, కిందన మనకేమవుతుంది 4 అవర్ టైమ్ ఫ్రేమ్, డే టైమ్ ఫ్రేమ్‌లో బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్స్ ఉన్నాయి. ఇందాకల మీకు చెప్పాను. పోనీ ఎత్తుకోండి. 4 అవర్ టైమ్ ఫ్రేమ్ బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ఉందా? ఓకే. 4 అవర్ టైమ్ ఫ్రేమ్ బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ ఉంది. సో, ఆ 1 అవర్ టైమ్ ఫ్రేము లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా మనకి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే మనకి. సో, అక్కడ ఏమవుతుంది క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి స్వీప్ అయ్యి అప్‌సైడ్ క్లోజ్ అవుతుంది మాట. ఓకే. స్వీప్ అయ్యి అప్‌సైడ్ క్లోజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది. నేనేం చేశానంటే లైక్ ఇప్పుడు మార్కెట్ లిక్విడిటీస్ 1 అవర్ టైమ్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి అప్‌సైడ్ క్లోజ్ అవుతుంది కదా! అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవుతుంది. లైక్ ఇప్పుడు ఏంటంటే 1 మినిట్ ఇక్కడ ఈ ఏరియాని ట్యాప్ చేసి ఇక్కడ లిక్విడిటీ ఉంది కదా! ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి మార్కెట్ అప్‌సైడ్ క్లోజ్ అవుతుంది కదా! అని చెప్పేసి లిక్విడిటీ అప్‌సైడ్ రీడ్ చేశాను. నేను రీడ్ చేయడం తప్పా, రాంగా అనేది కొద్దిసేపట్లో మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఏమైంది, సో, నేనేం చేశానంటే తర్వాత ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. లైక్ ఇప్పుడు ఏముంటది చూడండి, లైక్ ఈ క్యాండిల్ ఉన్నది. ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ ప్లాన్ చేశాను. ఈ ప్లాన్ చేసిన తర్వాత మార్కెట్ ఏమో ఇక్కడి నుంచి రియాక్ట్ అయ్యి డౌన్ సైడ్‌కి వస్తుంది కదా! అక్కడి నుంచి రియాక్ట్ అయ్యి డౌన్ సైడ్ రావడానికి ఇక్కడ మనకి ఎటువంటి టైప్ ఆఫ్ సప్లై ఏమీ లేదు. యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇటు సైడే మంచి స్ట్రెంత్ ఉన్నది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏరియాని ఆర్ లెన్స్ లైక్ ఎంత ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా! ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ పాయింట్ ఏరియాని ట్యాప్ చేసి మార్కెట్ అప్‌సైడ్ క్లోజ్ అవుతుంది. అప్‌సైడ్ క్లోజ్ అవుతుంది కదా! అని చెప్పేసి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రివర్స్ అవుతుంది కదా! ఇక్కడ రివర్స్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఏంటంటే రిట్రేస్‌మెంట్ అవుతుంది కదా! ఈ రిట్రేస్‌మెంట్ అవ్వడానికి ఇక్కడ మనకేమి అంతగా ఇంపార్టెంట్ సప్లై ఏమి లేదు. పోనీ ఇన్ కేస్ ఇక్కడి నుంచి వచ్చిందనుకోండి. అప్పుడు అనుకోవచ్చు. అంటే లైక్ ఇన్ కేస్ ఈ ఏరియాస్ దగ్గర నుంచి లైక్ ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్స్ ఉన్నాయి కదా! అక్కడి నుంచి వస్తే అనుకోవచ్చు మనం. సో, ధైర్యంగానే ఉన్నాను. ఇక్కడ ఎంట్రీ అయ్యాను. ఇక్కడ ఈ విధంగా ఇలా స్టాప్ లాస్ ఇచ్చాను. ఓకే. ఇంకా కిందకొచ్చిన తర్వాత ఈ ఏరియాస్‌లో కూడా లైక్ ఏంటంటే ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంటది కదా! ఇక్కడ అంటే మళ్ళా 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఆ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ దగ్గర కొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకున్నాను. అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. ఏంటబ్బా! స్టాప్ లాస్ హిట్ అయిపోయిందని చెప్పేసి లైక్ ఏంటంటే, కొద్దిగా నేనేంటంటే స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ స్టిల్ నేను వెయిట్ చేశాను. ఎందుకు వెయిట్ చేశానంటే, నేనేదో లైక్ ఏంటంటే, మళ్ళా పైకెళ్ళిపోతదని ఆగలేదు. ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే పైకెళ్ళిపోతదని కాదు. కిందనేంటంటే మళ్ళా కొంత ఇంబాలెన్స్ ఉన్నదన్నమాట. ఈ ఇంబాలెన్స్ ఉంది కదా! కొద్దిగా టెస్ట్ చేసి పైకొస్తే, కొద్దిగా ఏంటంటే లాస్ తగ్గుతది కదా! అని చెప్పేసి వెయిట్ చేశాను అంతే. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇది మరి లాస్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాకా కాదా అంటే, నేను చెప్పిన దానికి కాంట్రాడిక్టింగ్‌గా ఎళ్ళానన్నమాట. నేను అనుకున్న దానికి కాంట్రాడిక్టింగ్‌గా ఎళ్ళాను. అయితే మామూలుగా 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే ఈ హై బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే. ఈ హై బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. ఇది లైక్ ఏంటంటే లాస్ట్ పుల్ బ్యాక్ కనిపిస్తుంది. కానీ లాజికల్‌గా ఆలోచిస్తుంటే కొద్దిగా క్రిటికల్‌గా ఉందన్నమాట ఈ పుల్ బ్యాక్ అనేది. కొద్దిగా క్రిటికల్‌గా ఉన్నది. సో, ఇలాంటి క్రిటికల్‌గా ఉన్న పుల్ బ్యాక్‌ని మీరేంటంటే స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. ఎప్పటికైనా మీకు సబ్జెక్టివ్ పరంగా పాయింట్ మీకు పనికొస్తుంది. సో, అంటే ఏంటంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో హై బ్రేక్ అయినట్టు అనిపించింది. కాకపోతే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో స్వీప్ అయ్యి ఇది ఇంకా హై బ్రేక్ అవ్వలేదు కదా! సో, లాజికల్‌గా ఆలోచిస్తే ఇది లాస్ట్ పుల్ బ్యాక్ అవ్వట్లేదన్నమాట. అంటే లైక్ ఈ స్వీప్ కనుక మంచిగా అయ్యుండుంటే అంటే అది గనక మంచిగా బ్రేక్ అయ్యుండుంటే అది లాస్ట్ పుల్ బ్యాక్ అయ్యేది. సో, అక్కడ మనకేంటంటే అది లాస్ట్ పుల్ బ్యాక్ అవ్వట్లేదన్నమాట. ఆ విధంగా చూసుకుంటే లాస్ట్ పుల్ బ్యాక్ అవ్వట్లే. ఓకే. వాటెవర్ మేబీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. లైక్ నేను మిస్టేక్ చేశాను. మిస్టేక్ చేసిన తర్వాత స్టాప్ లాస్ సెట్ అయింది. అయితే నేనేం చేశానంటే ఇక్కడికి ఇంబాలెన్స్ ఉంది కదా! దాన్ని టెస్ట్ చేసి కొద్దిగా పైకొస్తే అప్‌సైడ్‌కెళ్దాం అనుకున్నా. మళ్ళా నాకు వెంటనే ఏం థాట్ వచ్చిందంటే ఇక్కడ ఈ లో ఉంది కదా! ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ ఏంటంటే ఏదైనా కిందన లైక్ ఇంపార్టెంట్ పీడీ అరేస్ ఉంది. ఓకే. ప్రీమియం డిస్కౌంట్ అరేస్ ఉంది. సో, దాని కిందన ఏంటంటే బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి స్వీప్ అప్‌సైడ్ క్లోజ్ అయిందనుకోండి.
నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేశాను అనమాట. ఓకే. ఇది మంచిగా ఇక్కడ నుంచి స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఇది ఏంటంటే సరిగ్గా బ్రేక్ చేయట్లేదు ఇక్కడ. ఇది ఈ లో ఉంది కదా! ఈ లోని సరిగ్గా బ్రేక్ చేయకుండా అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. మళ్ళా నాకేమవుతుందంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఎక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిందంటే ఇదిగోండి. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇక్కడ. 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇదే. అయితే ఎందుకు ఇక్కడ బలంగా ఉన్నానంటే యాక్చువల్ చెప్పాలంటే నేను ఇక్కడే నా ఆర్డర్ బ్లాక్ అంటే లైక్ ఇది లిక్విడిటీ ఆర్డర్ బ్లాక్ హిట్ అయిపోతది. అప్ సైడ్ వెళ్ళిపోతదని నేను థింక్ చేసుకుంటున్నాననమాట. బికాజ్ మార్కెట్ ఇక్కడ కంజెస్టెడ్‌గా వచ్చింది. లైక్ ఒక ట్రెండ్ లైన్‌లా ఫార్మ్ చేసుకుంటూ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇందాక మీకేం చెప్పాను ఇక్కడ. ఇక్కడ అంత ఇంపార్టెంట్ సప్లై ఏం లేదు. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ లైక్ ఈ లైక్ ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవ్వడం. అంత ఇంపార్టెంట్ సప్లై ఏం లేదు. ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అవ్వడం. సో, అక్కడ ఏం చేశానంటే మళ్ళీ ఇన్‌స్టాంట్ థింకింగ్. అంటే ఎక్స్‌పీరియన్స్ మీద ఈ ఇన్‌స్టాంట్ థింకింగ్స్ వస్తాయన్నమాట. సో, అప్పుడేంటంటే ఇక్కడ స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయిన తర్వాత 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. ఓకే. అప్పుడేం చేశాను 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ ఉంది కదా! 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ మంచిగా అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఈ లో నుంచి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అవ్వడమే కాకుండా మళ్ళా 15 మినిట్స్ టైమ్ ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఇదుంది చూడండి 15 మినిట్స్ టైమ్ ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ 5 మినిట్స్ టైమ్ ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎందుకు ఇంకా కట్ ఫీలింగ్‌తో ఉన్నానంటే, కట్ ఫీలింగ్ ఎందుకున్నదంటే ఇదొక ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ అయింది. అది కూడా ఎక్కడి నుంచి ఈ స్లో సరిగ్గా బ్రేక్ అవ్వకుండా స్వీప్ అవ్వడం. అండ్ అట్ ద సేమ్ టైమ్ కిందన మనకి ఇంపార్టెంట్ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ ఫ్లో నుంచి మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అవ్వడం. ఇంకా నాకు గట్ ఫీలింగ్ కలిగిందన్నమాట. ఈ ట్రేడ్ ఇప్పుడు రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మన డైరెక్షన్‌లో రియాక్ట్ అవుతుందని చెప్పేసి అవ్వడం వల్ల సో గట్ ఫీలింగ్‌తో ఉండిపోయాను. సో ఓవరాల్ లైక్ ఏంటంటే ఈ ఏరియాస్‌లోని లైక్ అక్కడ కాదు లైక్ మంచిగా ప్రాఫిట్ తీసుకొని లైక్ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. అంటే లైక్ ఫస్ట్ టార్గెట్. ఆ ఫస్ట్ టార్గెట్ అయితే యాక్చువల్లీ చెప్పాలంటే ఇది వస్తదన్నమాట మనకి. లైక్ ఇంకా ఏంటంటే మనకి ఎళ్ళే ఛాన్స్ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ వరకు. ఇది అన్‌మిటిగేటెడ్ ఆర్డర్స్. తర్వాత ఇంకా మార్కెట్ పైకెళ్ళింది. బట్ స్టిల్ ఓకే. నో ప్రాబ్లమ్. అది చాలు. ఇది లైక్ అంటే ఇక్కడ ఇన్‌స్టాంట్‌గా మనకి వెంటనే చాలా ఫాస్ట్ రియాక్ట్ అయిపోయి టార్గెట్ ఇచ్చేసింది. సో మీకు అర్థమైంది అసల లైక్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ఎలా అనలైజ్ చేసుకుంటూ ఒకేలా అంటే తప్పు జరిగినా సరే తప్పు నుంచి రెక్టిఫై అయ్యి మనం లైక్ దాన్ని రెక్టిఫై చేసుకొని రావడం అనేది ఆ ఇన్‌స్టాంట్ థింకింగ్ మార్కెట్‌లో మనకొస్తేనే మనం సర్వైవబిలిటీ అవ్వగలం. లేదంటే మనం ఏంటంటే ఎప్పటిలాగే నార్మల్ థింకింగ్ చేసుకుంటుంటే వర్కౌట్ అవ్వదు. ఓకే. సో మీకు అర్థమైంది కదా! లైక్ ఈ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ ఇక్కడ బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది సరిగ్గా ఎందుకు పుల్ బ్యాక్ అవ్వట్లేదో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఇది ఒకవేళ బ్రేక్ అయిపోయినా సరే అంటే ప్రతిసారి ఇది జరగదండోయ్. ఇది ఇక్కడ లేదు చూడండి ఇక్కడ మన స్టాప్‌లో హిట్ అయిన తర్వాత స్వీప్ అప్ సైడ్‌కి ఇలా ప్రతిసారి జరగదు. ఇక్కడేంటంటే నాకు గట్ ఫీలింగ్ ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే నాకిక్కడ ఆర్డర్ ఫ్లో ఉన్నది కొద్దిగా రియాక్ట్ అవుతది కదా! పైకెళ్దామని చూసాను. తర్వాత ఏం చూసానంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్ కూడా మంచిగా అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ట్రెండ్ లైన్ కూడా ఉన్నది. ఎందుకు అది బ్రేక్ అంటే లైక్ అది అప్ సైడ్‌కి ఎళ్తదని చెప్పేసి లైక్ అక్కడ మనకి అంటే ఈ క్యాండిల్ స్వీప్ అవ్వడం వల్ల ఇంకా అక్కడ ఉండిపోయానన్నమాట ఎంట్రీ. ఓకే. సో అది ఈరోజు ఎక్స్‌ప్లనేషన్ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మీరు కుదిరితే ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇలాంటి స్వింగ్‌ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఇదిలాగా. అదిని ఈ ఎగ్జాంపుల్ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్స్ మాట. మనకి ఇలాంటి రేర్‌గా అరుదుగా మనకి ఈ ఎగ్జాంపుల్స్ దొరుకుతుంటాయి. అందుకే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఈరోజు వీడియో చేసి పెడుతున్నాను. ఓకే. నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే మీరు కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా! సో ఎవరికైనా సరే ఇంకా ఇన్ డెప్త్‌గా లైక్ స్మార్ట్ మనీ, ఐసీటీ, లిక్విడ్ కాన్సెప్ట్స్ గురించి ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటది. లేదా ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్లయితే ఓకే. మీకు కంటెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇంతవరకే. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. టేక్ కేర్. బాయ్.